ఫ్రైడే ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. అనుకున్నట్లే జరిగింది. కల్వకుంట్ల కవిత గారు పార్టీ నుంచి సస్పెండ్ అయినారు. కొన్ని గంటల క్రితమే పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ కార్యదర్శి కవిత గారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న కారణంగా సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పి లేఖ మాధ్యమాలన్నిటికి కూడా విడుదల చేశారు. దీని వెనక ఊహించడానికి వీలు లేని కారణాలు ఏవీ లేవు. ఇంతకు ముందు నుంచి కూడా ఈ విశ్లేషణలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కవిత పార్టీ నుంచి దూరం కావటం, లేఖ రాయడం, పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా పార్టీ గమనిస్తూ వస్తూనే ఉన్నది. ఒక కూతురుని పెంచిన తండ్రిగా కూతురు పట్ల తండ్రి ప్రేమ ఎంత బలంగా గాఢంగా ఉంటుందో కూతుర్లు ఉన్న తండ్రులందరికీ తెలుస్తుంది. కవిత తల్లిదండ్రులు కవిత జైల్లో ఉన్న కారణంగా జైల్లో ఉన్న కాలంలో ఎంతటి మనఃక్షోభ అనుభవించి ఉంటారో తండ్రులైన వాళ్లకు, తల్లి అయిన వాళ్లకు అందరికీ తెలుస్తుంది. బహుశా కేసీఆర్ గారి కూతురు పట్ల అంత బాధ అనుభవించిన కారణంగానే ఆమె పట్ల ఒక రకమైనటువంటి వైముఖ్యం వచ్చి ఉంటుంది. ఇది స్పష్టంగా తెలిసేటటువంటి విషయం. ఇది ఇలా ఉండగానే ఆమె పార్టీ పట్ల ఇంత వైముఖ్యం ప్రదర్శించి పార్టీ నాయకులను ఇంతకాలంగా విమర్శిస్తూ రావడం, పరోక్షంగా విమర్శిస్తూ రావడం, సాక్షాత్తు తన అన్న మీద పరోక్షంగా ఆరోపణలు చేయడం, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే చాలా తప్పు అని చెప్పడం, 25 సంవత్సరాల సందర్భంగా జరిగిన సభ మీద చేసినటువంటి ఈ ఆరోపణలు, ఆమె ఆ సభలో కేసీఆర్ గారు చేసిన ప్రసంగం మీద చేసినటువంటి విమర్శలు, వీటన్నిటిని కూడా పార్టీ గమనిస్తూ వస్తూనే ఉన్నది. అంతకు ముందే కూడా బయటికి రాకుండా జరిగినటువంటి సంక్షోభాలు చాలా జరిగే ఉంటాయి. అవన్నీ కూడా వెంటనే మాధ్యమానికి రావు. కాబట్టి స్పష్టంగా వచ్చింది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే కవిత భవితవ్యం ఏమిటి, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. ఇంతకుముందు నేను చాలా కాలం క్రితం చెప్పినట్టుగా కవిత తెలంగాణలో మరొక షర్మిలగా రూపొందింది. షర్మిల తన అన్నతోటి పేచీపడి కుటుంబ కారణంగా ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చింది. పార్టీ కోసం ఎంతో సేవ చేసింది ఆమె. తన అన్న జైల్లో ఉన్నప్పుడు షర్మిల చాలా పాటుపడింది. ఆమె జగన్ వదిన బాణంగా ఆమె అంతా తిరిగి జగన్ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. కానీ అధికారం ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ రక్త సంబంధాలకి అవకాశం ఉండదు. జగన్ తన కుటుంబంలో వాళ్ళకి ఎవరికి కూడా అధికారంలో పాలు పంచుకునే అవకాశం ఇవ్వాల. ఆ కారణంగా షర్మిల బయటికి రావడం, తెలంగాణ వైఎస్ఆర్సీపీ తెలంగాణను పెట్టడం, అది పూర్తిగా విఫలమైపోవడం, అది అందరూ అనుకున్నది, అది సఫలమయ్యేది కాదు అని చెప్పి. ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్కి పరిమితం అయిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా మారడం అని తెలిసిపోయింది. ఒక ఎనాలజీ ఏంటంటే అక్కడికి ఇక్కడికి జరుగుతున్నటువంటి ఎనాలజీలో కుటుంబంలో ఒకే విధమైనటువంటి మనస్పర్ధల కారణంగా బయటికి రావడం, పార్టీ నుంచి బయటికి రావడం, కొంత తేడాలు ఉండొచ్చు. కానీ దాదాపు అయితే ప్యాటర్న్, స్ట్రక్చర్ ఒకటే. ఒక నేరేటివ్లో అక్కడ నేరేటివ్లో ఇక్కడ నేరేటివ్లో ఉన్న నిర్మాణం ఒకటే. దాని ప్రకారం వాళ్ళు బయటకు వచ్చారు. షర్మిల ఒక భవితవ్యాన్ని ఎంచుకున్నది. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదని చెప్పి ఆమెకి తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. కాంగ్రెస్ చీఫ్ అయిపోయింది. అక్కడ కాంగ్రెస్కు ఉన్నటువంటి అక్కడ భవితవ్యం ఏముంది అక్కడ? అది ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన పార్టీగా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా జీరో సీట్లు తెచ్చుకుంది. అంతకుముందు 0 సీట్లు వచ్చినాయి, తర్వాత రెండో ఎలక్షన్లో కూడా 0 సీట్లు వచ్చినాయి. ముందు కూడా దాని భవితవ్యం అక్కడే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పోటీ అన్నది 2 పార్టీల మధ్యనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఈ రెండింటి మధ్యనే ఉంటుంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఉండే అవకాశాలు మృగ్యం. ముందు కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ కవితకు ఉన్నటువంటి అవకాశం ఏంటి, ఆమెకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? అయితే ఏదో ఒక పార్టీలో చేరాలి. ఏదో ఒక పార్టీ అంటే ఏ పార్టీలు ఉన్నాయి? అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ నాయకులు ఎప్పుడో చెప్పేసేసారు. కవితను జైల్లో నుంచి బయటకు తీసుకొస్తే బీజేపీలో మేము చేరటానికి, లేకపోతే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయడానికి
బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేశారు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఆల్రెడీ చెప్పేశారు. మేము తిరస్కరించామని చెప్పారు, గట్టిగా చెప్పారు. అలా చెప్పిన వాళ్ళు ఆ పార్టీలోకి కవితని ఆహ్వానిస్తారని చెప్పి ఎవరు అనుకోరు, కవిత చేరుతుందని కూడా ఎవరు అనుకోరు. ఆమె కూడా చెప్పింది అది సమస్య లేదని చెప్పి, ఇవన్నీ అబద్ధాలని కూడా ఆమె చెప్పింది. మేము ప్రయత్నించామనడం కూడా వాళ్ళు అంగీకరించలే. దరిమిలా ఇంకా మిగిలింది ఏముంది, ఆమెకు కాంగ్రెస్లో చేరాలి. కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కవితను చేర్చుకుంటుందని చెప్పి ఊహించడానికి కష్టం, ఎవరు ఊహించలేరు. ఇంకా మూడో ఆప్షన్ ఆమెకు మిగిలింది ఏంటంటే సొంత పార్టీ పెట్టుకోవడం. తెలంగాణ జాగృతి అనే పేరుతో సొంత పార్టీ పెట్టుకోవడం. షర్మిలకు కూడా అర్థమైంది ఏంటంటే సొంత పార్టీ పెట్టుకొని, నిజానికి షర్మిల గారు కాంగ్రెస్లో చేరకుండా వైఎస్ఆర్సీపీ షర్మిలనో లేకపోతే వైఎస్ఆర్సీపీ ఏబీసీ అనో ఏదో ఒక పార్టీ పేరు పెట్టుకొని సొంత పార్టీ పెట్టుకున్నట్టయితే కనీసం కొన్ని సీట్లు వచ్చి ఉండేవి షర్మిల గారికి. ఆమె పని చేయలే. కాంగ్రెస్లో చేరిపోవడం వల్ల కాంగ్రెస్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నటువంటి ద్వేషం, వైముఖ్యం కారణంగా ఆమె అలాగే మిగిలిపోవచ్చు వచ్చింది, గెలవలేకపోయినారు. సరిగ్గా దానికి కారణం ఏంటంటే ఆమె కాంగ్రెస్లో చేరడానికి కారణం ఏంటంటే పార్టీని నడపడానికి చాలా ఆర్థిక స్తోమత కావాలి. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి ఎలక్షన్లో నిలబడితే. సొంత పార్టీ పేరుతోటి ఎలక్షన్లో నిలబడితే కొన్ని వేల కోట్లు కాకపోయినా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అభ్యర్థులు కొంత ఖర్చు పెడతారు. తెలంగాణలో అది జరిగింది అక్కడికి. కానీ ఏమవుతుందో తెలియదు. ఈ 100 కోట్లు తిరిగి రాకపోతే అదొక సంశయం ఉంటుంది. కాబట్టి ఆమెకు కల్పించినటువంటి మార్గం ఏంటంటే కాంగ్రెస్లో చేరటమే. బహుశా కవిత గారి పరిస్థితి కూడా ఇక్కడ ఇలాగే ఉండవచ్చు అవకాశం. తెలంగాణ జాగృతి అని పేరు పెట్టి ఒక సొంత పార్టీ పెడితే బీఆర్ఎస్ నుంచి ఎంతమంది అందులో చేరతారో తెలియదు. ఒకవేళ చేరినా కానీ పార్టీని పెట్టి నడిపించడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు కావాలి. ఆర్థిక వనరులు పెట్టుకొని ఆమె పార్టీ పెడితే ఏమవుద్దో తెలియదు. ఎందుకంటే అటు టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇటు పక్క కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. బీజేపీ కూడా తన వంతు షేర్ తీసుకోవడానికి ఇంకా బలంగా ప్రయత్నం చేస్తున్నది. ఈ 3 పార్టీల నేపథ్యంలో కవిత భవితవ్యం ఏమైందన్నది ఆమె కూడా ఊహించలేదు. ఇవన్నీ ఊహించి ఉంటే పార్టీకి ఇంత వ్యతిరేకంగా నిలబడి ఉండేది కాదేమో అని చెప్పి కూడా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి కరెక్ట్గా ఒక ఏదో గమ్మత్తుగా అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇక్కడ తెలంగాణలోనూ ఒకే రకమైనటువంటి రాజకీయ పరిస్థితి ఏర్పడింది. ప్రాంతీయ పార్టీలు, కుటుంబం నడిపే ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో అక్కడ వైఎస్ఆర్సీపీ విషయంలోనూ ఇక్కడ బీఆర్ఎస్ విషయంలోనూ మనకు స్పష్టంగా కొన్ని విషయాలు మనకు తెలియవస్తూ ఉన్నది. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణకి ఒక ప్రాంతీయ పార్టీ ఉండటం అన్నది అవసరం. జాతీయ పార్టీలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా, డబుల్ ఇంజిన్ సర్కార్లు పనులు చేస్తాయి, చాలా బాగా చేస్తాయి. కానీ తన ప్రాంతాన్ని గురించి ఒక ప్రాంతీయ పార్టీ ఆలోచించినట్టుగా జాతీయ పార్టీ ఆలోచన భిన్నంగా ఉంటుంది. కనీసం ప్రతిపక్షంగానైనా పోటీ చేసే దశలోనైనా ఒక ఉనికి ఉండటం అన్నది అవసరం. సో తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజున జరిగినటువంటి సంక్షోభం వచ్చే ఎన్నికల మీద దీని ప్రభావం చాలా ఉంటుంది. అయితే 3.5 సంవత్సరాల కాలం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ లోపల ఎన్నో మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. భూమండలం ఒక అడుగు అటు నుంచి ఇటు కూడా జరగవచ్చు. అన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాజకీయాలు మంచి రసకందాయంలో పడ్డాయని చెప్పి భావించవచ్చు. సిబిఐ ఎంక్వైరీ జరిగితే సిబిఐకి కూడా రకరకాల రాజకీయ పరిమితులు దానికి ఉన్నాయి. జగన్ గారి కేసు ఏమైంది? ఇన్ని సంవత్సరాల పాటు అట్లా నడుస్తూనే ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పదవిని అనుభవించాడు, ఆయన దిగిపోయినారు, ఇంకా జరుగుతూనే ఉన్నది అది. కాబట్టి కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ జరిగినా కూడా ఇలాగే ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియదు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో ఈక్వేషన్స్ని బట్టి ఈ సిబిఐ ఎంక్వైరీలు వాటి ఫలితాలు కూడా రకరకాల మార్పులు జరుగుతాయి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక కమిషన్ వేయడం, కమిషన్ రిపోర్ట్ తీసుకురావడం, ముందే బహిర్గతం చేయడం, అసెంబ్లీలో బట్టి తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీకి పిలవడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని శాశ్వతంగా బయటికి పంపాలని, శాశ్వతంగా లేకుండా చేయాలని చెప్పి, జాతీయ పార్టీ ఇక్కడ ఉండాలని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పనిచేస్తున్నదని చాలా స్పష్టంగా తెలుస్తున్నది. కానీ ప్రాంతీయ పార్టీలు ఉనికిని పోగొట్టడం అంత ఏమాత్రం అంత తేలిక కాదు. కాబట్టి రాబోయే
3 సంవత్సరాల కాలంలో ఎన్ని మార్పులు జరుగుతాయో వేచి చూద్దాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా ఎంతోమంది ఈ వీడియోను ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.